అందరికీ అదేవిధంగా వారి తల్లిదండ్రులకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా రోజులు అవుతుందంటే ఇష్యూస్ పైన అడ్రస్ చేద్దామన్నా కొన్ని ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని విషయాలు మీ ముందుకి రావాలనుకున్నా కానీ రాలేకపోయినాను. రికవర్ అయినాక ఫస్ట్ డేనే మీ ముందుకి లైవ్ వచ్చి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ ప్రాసెస్లో రికవర్ అయిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే అంటే హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది మీలోనే అంటే మీ ముందుకు వచ్చి స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి కొన్ని ఇష్యూస్ పైన మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని ఫైట్ చేయగలిగినప్పుడు అంటే ఇంకా అడ్రస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం లేట్ మీ ముందుకి రావడం జరిగింది. ఫస్ట్లీ ఎవరైతే నాకు ఇంజురీ అయినప్పుడు నా కోసం ప్రేయర్స్ చేసి నన్ను మాట్లాడి నాకు అన్న జల్దీ రికవర్ కావాలి, అన్న మీరు రావాలని చెప్పి ఎవరైతే కొంతమందికి నేను డైరెక్ట్గా వాళ్ళ కాల్స్కి రెస్పాండ్ కాగలిగిన, కొంతమంది స్టూడెంట్స్కి నేను మెసేజ్కి రిప్లై ఇవ్వగలిగిన, ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్స్కి, అదేవిధంగా మా ఎన్ఎస్యుఐ సైనికులకి, మా మిత్రులకి, మా సోదరులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, మా నాయకులు ఎవరైతే నాకు వచ్చి నాకు సపోర్ట్గా ఉన్నాము, నీ వెంట మేమున్నామని చెప్పి నిలిచిన మా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, మా అక్క సీతక్క గారు, శ్రీధర్ అన్న గారు, వెంకటరెడ్డి అన్న, ఉన్న ప్రతి ఒక్క లీడర్, ప్రతి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మీ అందరి ప్రేయర్స్ తోటి, విషెస్ తోటి ఈరోజు రికవరీ మళ్ళీ మీ ముందుకి రాగలిగిన. అండ్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉండే, చాలా ఏవైతే ఈ ప్రాసెస్లో నన్ను ఎవరైతే చాలా మంది ఇంటర్వ్యూ చేస్తే కూడా అడిగారు, అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంకటరెడ్డి భయపడతాడా, బ్యాక్ ఫుట్ వేస్తాడా, నెక్స్ట్ ఏం చేస్తాడా అనేది. సో వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి, దానితో పాటు కొన్ని ఇష్యూస్ అనేటివి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేటిపైన ఫైట్ చేయబోతున్నాం, ఏ విధంగా ఫైట్ ఉండబోతున్నాం, స్టూడెంట్స్ అందరికీ కూడా మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఈ ప్రాబ్లమ్స్ పైన ఫైట్ చేయడానికి, మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, మేము ఉన్నాం, ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశం మీకు ఒక భరోసా కల్పించడానికి ఈరోజు లైవ్కి రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ లైవ్ కాకంటే ముందు వనపర్తి అంటే లాస్ట్ విజిట్ చేసిన ఇష్యూస్ వచ్చేసి వనపర్తిలో కొండలని చెప్పి ఒక యువకుడు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానితో పాటు ఓ చెల్లమ్మ లావణ్య అని ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించలేక తల్లిదండ్రులకి భారం అవుతుందా అని చెప్పి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నిన్న కూడా 2 రోజుల క్రితం నల్గొండల మరొక చెల్లమ్మ స్నేహ అని చెప్పి ఎంసెట్ లో తన టాపర్, మెరిట్ 96% అగ్రిగేట్ ఉన్న స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు, క్వాలిఫై కాలేదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులకి తన ముఖం చూపించుకోలేకపోతున్నాను ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. ఇలా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, ఇటువంటి చూస్తున్నప్పుడు ఏమీ చేయలేకపోతున్నాం, ఇటువంటి స్టూడెంట్స్ కి ఒక భరోసా కల్పించాలి, వాళ్ళు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, వాళ్ళ తరఫున పోరాడాలన్న ఉద్దేశంతో డాక్టర్స్ ఇంకొక 1 month కొంచెం కేర్ఫుల్ ఉండమని చెప్పినప్పటికీ ఆగలేక ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి, ప్రభుత్వం పైన పోరాడాలి, విద్యార్థుల పక్షాన్ని నిలబడాలి. అండ్ ఇప్పుడు మళ్ళా కొన్ని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ యొక్క ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించి మొదటి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ప్రిపేర్ చేస్తున్నామని చెప్పని కొన్ని స్టేట్మెంట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా 100% మేము ఫైట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నారో ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ని పాస్ చేసినామన్నారు, సెకండ్ ఇయర్ తరగతులు స్టార్ట్ అయినాయి, ఆ స్టూడెంట్స్ దానిపైన ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వము పిచ్చి పిచ్చిగా వ్యవహరించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా అడ్డగోలు స్టేట్మెంట్ ఇస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. అతి త్వరలోనే 2-3 రోజుల్లో దానిపైన కూడా ప్రణాళిక అనౌన్స్ చేస్తాము. సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారికి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వినని పక్షాన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చెయ్యనీయము ఎటువంటి పరిస్థితుల్లో కండక్ట్. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ పాత ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్స్ కి ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ కూడా ఆ సిచ్యువేషన్స్ కి భయపడతారు. నిజంగా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఉంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మీరు సెకండ్ ఇయర్ లో పాస్ చేసిండ్రో వాళ్ళ అగ్రిగేట్ తక్కువ వచ్చి వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ ఎగ్జామ్స్ ముందు వరుసలో కండక్ట్ చేయండి. ఎందుకంటే ఆ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మట్టుకే రాయగలుగుతారు. అండ్ ఈ కరోనా వ్యాప్తి కూడా అంత చెందే ఒక అవకాశం ఉండదు.
కాబట్టి ఫస్ట్ అవి కండక్ట్ చేయండి, ఈ స్టూడెంట్స్ మటుకు పాస్ చేయాలని డిమాండ్ పెట్టినాము. ఏదైతే మీరు గతంలో పాస్ చేసినామని చెప్పారో దాని రిజల్ట్స్ అనౌన్స్ చేయాలనే డిమాండ్ తోటి ముందుకు వెళ్తున్నాము. సెకండ్ థింగ్, కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అడ్డగోలుగా ప్రభుత్వం దానిపైన స్టేట్మెంట్ ఇస్తలేదు, అడ్డగోలుగా ఫీజులు కలెక్ట్ చేసుకుంటారు. నాతోటి అప్రోచ్ అయిన స్టూడెంట్స్ కి కొంతమందికి నేను ఇప్పివ్వగలిగినాను, కొంతమంది స్టూడెంట్స్ కి మేము ఇప్పివ్వలేకపోయినాము. దానిపైన కూడా అతి త్వరలో ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా అనౌన్స్ చేయబోతున్నాము. ఈ ఫీజు ఏదైతే అడ్డగోలుగా కలెక్ట్ చేస్తున్న ఫీ స్ట్రక్చర్ లో డిగ్రీ, ఇంజనీరింగ్, బీటెక్ ఈ కాలేజ్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నాయో వాటిని అరికట్టడానికి ఎన్ఎస్ఐ ఒక హెల్ప్ లైన్ నెంబర్ సపరేట్ గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా మా స్టేట్ ఆఫీస్ మేనేజర్స్ తోటి, జిల్లా అధ్యక్షులతో డిస్కస్ చేసి సపరేట్ గా దానికోసమే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఒక 10 to 15 మెంబర్స్ 20 మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పోరాటం చేయడానికి ఒక సపరేట్ టీం కూడా అనౌన్స్ చేయబోతున్నాము. 100% దానిపైన కూడా పోరాడతాము. ఎక్కడ ఏ కాలేజీలో ఎక్కడ సమస్య ఉన్నా మా ఎన్ఎస్ఏ వాళ్ళు స్వయంగా అక్కడ వచ్చి ఉండి కొట్లాడి ఫీజు చెల్లించకుండా, అంటే మినిమం ఫీజు చెల్లించే దట్టు అది మటుకే చెల్లించి ఏదైతే అడ్డగోలుగా లక్షలు కలెక్ట్ చేస్తుండ్రో అది చెల్లించకుండా నిలబడి మీ సర్టిఫికెట్స్ మీ పక్షాలు నిలబడే ఒక కార్యక్రమం కూడా అతి త్వరలో ఎన్ఎస్ఏ అనౌన్స్ చేయబోతుంది. దాంతో పాటు థర్డ్ ఇష్యూ వచ్చేసి నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉండదని చెప్పని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 800 నుంచి 1000 మంది స్టూడెంట్స్, 800 to 1000 మెంబర్ స్టూడెంట్స్ ఈ హాస్టల్స్ పైన ఆధారపడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి నలుమూలలకెళ్ళి వచ్చి విద్యార్థులు హాస్టల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇక్కడ చదువుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రొవిజన్ అనేది తీసేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ విద్యార్థులు కూడా ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎన్ఎస్ఏ ఈ ఇష్యూ టేకప్ చేస్తుంది. 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా మీకు హాస్టల్ ప్రొవిజన్ ఉండే విధంగా మేము ఫైట్ చేస్తాం, ఉండే విధంగా చూస్తామని చెప్పి మేము ఎన్ఎస్ఏ తరఫున ఈ యొక్క విద్యార్థులకి భరోసా కల్పిస్తున్నాము. దానితో పాటు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల చాలా చిన్న స్కూళ్ళు, కాలేజీలు, చిన్న చిత్కా కాలేజీలు, స్కూల్ మేనేజ్మెంట్లు, లెక్చరర్స్ అందరూ కూడా ఈరోజు రోడ్ల పైన పడే ఒక అవకాశం ఉంది. వాళ్ళందరి పక్షాన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఐ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు రూపొందించబోతున్నాము. కాలేజ్ యాజమాన్యాలు ఏవైతే చిన్న కార్పొరేట్ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఉన్నాయో, ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన బతుకుతున్నారో, ఈ స్టూడెంట్స్ ఎవరైతే దీనిపైన ఆధారపడి ఉన్నారో దయచేసి ఆ విద్యార్థులందరూ కూడా మా జిల్లాలో ఉన్న మా ఎన్ఎస్ఐ సైనికులకి, మా ఎన్ఎస్ఐ ఆఫీస్ బేరర్స్ కి సహకరించి వాళ్ళతో పాటు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని పేరున నేను వేడుకుంటున్నా. దానితో పాటు ఏదైతే నైన్త్ దానికి ఫస్ట్కి వెళ్ళి స్కూల్స్ వచ్చేసి రీఓపెన్ చేస్తామని చెప్పని, గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీఓపెన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత నేను కొన్ని జిల్లాలలో మా జిల్లా అధ్యక్షులని, మా రాష్ట్ర స్టేట్ ఆఫీస్ బేరర్స్ ని వెళ్ళి ఆ స్కూల్స్ సందర్శించి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, శానిటైజేషన్లు, ఏ ఒక్క ప్రొవిజన్ లేకుండా కేవలం కార్పొరేట్ కాలేజ్లకి తొత్తులు లెక్క మారి స్కూళ్ళు, కాలేజీలు రీఓపెన్ చేస్తే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఫీజుల పేరుతో లక్షలు దండుకొని వాళ్ళకి మళ్ళీ పైసలు కలెక్ట్ చేస్తున్న ఒక అవకాశం కల్పించడానికే మళ్ళా విద్యా వ్యవస్థను ఓపెన్ చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుంటే దీనికి ఒక కారణం ఉంది. నిజంగా మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసేదే ఉంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కి మీరు బుక్స్ ఇచ్చిర్రా, యూనిఫామ్స్ ఇచ్చిర్రా, స్టాఫ్ ని రిక్రూట్ చేసిర్రా? బుక్స్ ఇయ్యరు, యూనిఫామ్స్ ఇవ్వరు, స్టాఫ్ ని రిక్రూట్ చేయరు. ఫస్ట్కి వెళ్ళి స్కూల్స్ ఓపెన్ అంటారు. పుస్తకాలు లేనిది, వేసుకోనికి యూనిఫామ్ లేనిది, చెప్పనికి పాఠాలు చెప్పనికి లెక్చరర్లు లేనిది, పిల్లలు స్కూళ్ళకి పోయి ఏం పాఠాలు చదువుకుంటారు? పుస్తకాలు లేనిది ఎక్కడ చూసి చదువుకుంటారు? కనీసం అవగాహన లేక, బుద్ధి లేక కేవలం కార్పొరేట్ కాలేజీలకి, స్కూళ్ళ కోసం మటుకే ఈ యొక్క డెసిషన్ తీసుకురని చెప్పి వారి యొక్క వ్యవహార శైలి చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే స్కూల్లో కాలేజ్ ఓపెన్ కాగానే తల్లిదండ్రుల పైన పడి అడ్డగోలుగా ఫీజులు కలెక్ట్ చేస్తామని చెప్పి ఏవైతే రాబందులు లెక్క వేచి చూస్తుంది ఒక కాలేజ్ యాజమాన్యాలకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఏదైతే ఫస్ట్ లోపల ఎన్ఎస్ఐ హెల్ప్ డెస్క్ కూడా అనౌన్స్ అవుతుంది, హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అనౌన్స్ అవుతాయి. మీరైతే స్కూల్లోకి రావాలంటే ఫీజు కడితేనే రాణిస్తాము, మీరు ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్, ఎస్ఓపి గైడ్ లైన్స్ ఏవి ఫాలో కాకుండా మీరు ప్రయత్నం చేస్తే
ఆ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలు కూడా చెప్తున్నా, బిడ్డ జాగ్రత్తగా ఉంటుండ్రి. ఎన్ఎస్ఏ వాళ్ళు ప్రతి ఒక్కరు మేము కూడా 1వ తారీఖు రోడ్లపైనే ఉంటాము. విద్యార్థుల తల్లిదండ్రులకి తోడుగా నీడగా అండగా ఉండి మీరు ఏదైతే ప్రభుత్వంతో కుంభంకాయ రిలీజ్ చేయించుకోవడం స్టార్ట్ అవుతుంది, ఫీజులు దోసుకున్నామని చెప్పి ప్రయత్నం చేస్తే మీ స్కూల్లో కాలేజీలు 100% పలుగుతాయి. ఎటువంటి దాడులకు కూడా పాల్పడి ఎన్ఎస్ఓ వెనక్కి పోదని చెప్పి ఈ యొక్క కాలేజ్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్నా. దానితో పాటు కార్పొరేట్ కాలేజ్లలో ఏదైతే కొంతమంది లెక్చరర్స్ తరఫున మేము ఫైట్ చేసి కొంతమందిని రిక్రూట్ చేయడం జరిగింది. మరికొంతమంది రిక్రూట్మెంట్ కాక ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ ఒక లెక్చరర్స్ కి కూడా నేను హామీ ఇస్తున్నా, త్వరలోనే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ లెక్చరర్స్ అందరి కోసం అన్ని విద్యార్థి సంఘాలతోటి అన్ని కుల సంఘాలతోటి అందరితో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఈ రోజున్న పరిస్థితిలో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, ఎంతమంది విద్యార్థులు సఫర్ అవుతుందో దీనిపైన చర్చించి విద్యా నిపుణులతోటి చర్చించి దీనిపైన కూడా ఒక ప్రణాళిక రూపొందించి ఆ లెక్చరర్స్ ని కూడా మళ్ళా ఈ యొక్క కాలేజీలలో రిక్రూట్ చేసుకునే విధంగా కూడా తప్పనిసరిగా మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ మేజర్ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. అండ్ పార్టీ లైన్ కి సంబంధించి ఆల్రెడీ మేము ఏదైతే కొంతమంది స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో రాక కొంతమంది డిస్కంటిన్యూ చేసి కరోనా వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు సెకండ్ ఇయర్ దాకా చదువుకొని సర్టిఫికేట్స్ కాలేజీలలో ఆగిపోయి మొత్తం ఫీజు సర్టిఫికేట్స్ రిటర్న్ చేస్తామని చెప్పని అట్లా అనేకమైన ఇష్యూస్ మాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ రావడం జరిగింది. నాకు కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది పేరెంట్స్ కాల్ చేస్తారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా మటుకు మేము అడ్రస్ అంటే ఈ లాస్ట్ ఒక 1 month కూడా నేను కూడా కంప్లీట్ బెడ్ రిడన్ ఉండేసరికి మీతో చాలా మటుకు ప్రాబ్లమ్స్ నేను అడ్రస్ చేయలేకపోయినా వీలైనంత మటుకు నేను ఫోన్లో కోఆర్డినేట్ చేసి మాకు సంబంధించిన మా ఆఫీస్ బేరర్స్ తోటి రిజాల్వ్ చేసే ఒక ప్రయత్నం చేసిన. అదేవిధంగా అడ్వకేట్స్ కి సంబంధించి కూడా ఏదో ఒక నోటిఫికేషన్ ఇష్యూ అయితే లీగల్ గా కూడా వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి ఒక లీగల్ సెల్ ద్వారా కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ కి గురించి కూడా మధ్యలోనే ఈ ఇష్యూ కావడం వల్ల పాపం మా స్టూడెంట్స్ కూడా నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో స్టాఫ్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపం వాళ్ళ ఉద్యోగాలు గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకోక వాళ్ళ ఇష్యూ కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది. దానిపైన కూడా ఫైట్ చేస్తాము. ప్రభుత్వం పైన వాళ్ళని తిరిగి తీసుకొని వాళ్ళ జాబ్స్ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా 100% ఫస్ట్ కెళ్ళి మా కార్యక్రమం ఉంటుందని చెప్పని వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నా. మరి ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి సమస్య ఉన్నా అయిపోయింది, ప్రభుత్వం కూడా ఏదో ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తే అంటే మంత్రుల పైన టార్గెట్ చేస్తామని చెప్పి గతంలో ఈ యొక్క మల్లారెడ్డి కరోనా సమయంలో మల్లారెడ్డి పైన దాడి చేస్తామని చెప్పని, తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిపైకి పోయినామని చెప్పని, విద్యార్థుల పక్షాన ప్రతి ఒక్క ఇష్యూ పైన అడ్రస్ చేసి పోరాటం చేస్తున్నామని ఇంటెన్షనల్ గా వాంటెడ్ గా శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే ఈ పోలీస్ అధికారులు అయితే ఉన్నత అధికారులు ప్రభుత్వంకి తొత్తులు లేక పనిచేస్తున్న కొంతమంది అధికారులు నా పైన దాడి చేసి ఇంటెన్షనల్ గా నా రిప్స్ అనేది విరగొట్టే ఒక ప్రయత్నం చేసి ఒక రిబ్బన్ ని డ్యామేజ్ చేయడం జరిగింది. డ్యామేజ్ చేసి వెంకటరెడ్డి భయపడతాడు, ఇంట్లోనే పడుకుంటాడు, మళ్ళా ఇటువంటి యాజిటేషన్ ప్రోగ్రామ్ చేయాలంటే నొప్పి ఉంది కదా వెనకడిగేస్తాడని చెప్పని చాలా మంది భావిస్తున్నారు. అతి త్వరలోనే మీరు ఆపనీకి చేసిన ఒక యత్నంకి మీరేదైతే అణిచివేసినాము ఆపేసినాము పోరాటాలు తగ్గినాయి తిరుగుబాట్లు తగ్గినాయి అని అనుకుంటున్నారో అతి త్వరలో ఒక పెద్ద కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోతున్నాము. మీకున్న ఇంటెలిజెన్స్ మీకున్న పోలీస్ ఫోర్స్ ని మీరు ఎన్ని వాడుకుంటారో వాడుకోండి. అతి త్వరలో తెలంగాణలో ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో. దాని తర్వాత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఆ రోజు తర్వాత ఎన్ఎస్యూ అనే భయం పుడుతుంది. ఆ ఒక కార్యక్రమం కూడా ఎన్ఎస్యూ నా ఒక రాష్ట్ర కార్యవర్గంతో జిల్లా అధ్యక్షులతో చర్చించి ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏదైతే గతంలో ఇన్ని రోజులు ప్రాబ్లం ఉందంటే ఇష్యూ ఉందంటే కేవలము ఒక పాయింట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి విద్యార్థులు ఆవేశపడద్దు, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు, చెప్పే రకంగా చెప్పాలని చెప్పని చాలా శాంతియుతంగా వ్యవహరించినాము.
కానీ గత నెల రోజులకి చూసుకుంటే మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు అని చెప్పి ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు డెసిషన్లు తీసుకొని ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం మా పైన. బిడ్డ మీరు మొదలు పెట్టిండ్రు, దీని తర్వాత ఇప్పటికెళ్ళి కార్యాచరణ ఎన్ఎస్ఏ ఇంకొక ఫేస్ మీరు చూస్తారు, ఇంకొక రకమైన కొత్త రకమైన పోరాటం మీరు చూస్తారు. ఈ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని స్వయంగా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి నేనే ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క డిస్టిక్ కి త్వరలో ఏ రోజు ఏ డిస్టిక్ వస్తున్నా అండ్ అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందే నా షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసి ఒక వారం రోజులు టైం ఇస్తాను. అక్కడ కాలేజ్ కానీ స్కూల్ కానీ గ్రామంలో కానీ మండలంలో కానీ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న కబ్జాలు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఇష్యూ ఉన్నా ఈ వారం రోజుల్లో మా దృష్టికి తీసుకొని వస్తే మీ యొక్క గ్రామానికి కానీ మీ యొక్క విలేజ్ మీ యొక్క గ్రామానికి కానీ మీ పట్టణానికి కానీ లేకపోతే మీ సిటీకి కానీ మీ వాడకి కానీ ఎక్కడికి వచ్చినా 100% ఆ ఇష్యూ పైన ఫైట్ చేస్తాం. ఆ ఇష్యూ రిజాల్వ్ కాకపోతే రిజాల్వ్ అయ్యే వరకు కూడా అక్కడనే ఉండి ఆ ఇష్యూ రిజాల్వ్ అయినాకనే వెళ్తామని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా. దాంతోపాటు ఎవరికైతే ఇన్ని రోజులు మెసేజెస్ చేయడానికి అంటే ఇన్స్టా ట్విట్టర్లో మేము మెసేజ్ చేసినా కొన్ని మేము అడ్రస్ చేయలేకపోతున్నాం అంటున్నాము. త్వరలోనే ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది, మీకు ఏ ఇష్యూ ఉన్నా మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. ఆ ఇష్యూ అందులో మీరు సర్క్యులేట్ చేస్తే ఇమీడియట్ గా మాకు మెసేజ్ రూపకంగా వచ్చేటట్టు ఎన్ఎస్యూ ఒక కొత్త వెబ్సైట్ కూడా డెవలప్ చేసే ఒక ప్రయత్నం చేస్తాము. అతి త్వరలోనే సెప్టెంబర్ 10th లోపల ఆ ఒక వెబ్సైట్ కూడా మీ ముందుకి తీసుకొని వస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థికి కానీ ఎవరికి కానీ ఎటువంటి సమస్య ఉన్నా కేవలం మీరు ఆ వెబ్సైట్ లో మీ సమస్య, మీ జిల్లా, ప్లేస్, ఎవరి వల్ల అని మెన్షన్ చేసి మాకు మెసేజ్ చేస్తే 100% దానిపైన మేము ఫైట్ చేస్తాము. అండ్ దానికి సంబంధించిన అవుట్కమ్ కూడా దాంట్లో మీకు అప్డేట్ చేస్తాము. విద్యార్థులతోటి అదేవిధంగా తెలంగాణ ప్రజలతోటి కనెక్టివిటీ పెంచుకోనికి అండ్ మీకు అన్ని విధాలుగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇంకెటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఇంతసేపు ఇన్ని రోజులు మరొకసారి ఏదైతే ఇన్ని రోజులు మాతో పాటు నాకు హెల్త్ బాగాలేకపోతే నా కోసం ఆలోచించి నాకు కన్సర్న్ చూపించిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము.